హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జింజర్ పౌడర్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మీకు ఎంత కావాలంటే అంత అల్లంను తీసేసుకోండి. ఇలా పైన చెక్కంతా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. దీనికి ఏమి కొలతలు అవసరం లేదండి. మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత చేసుకోవచ్చు. తర్వాత ఇలా గ్రేటర్ తీసేసుకొని సన్నగా తురిమేసుకోండి. అల్లము ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పౌడర్ చేసి ఒక డబ్బాలో ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. చూడండి, మొత్తం అల్లంను ఇలా తురిమేసానండి. ఇప్పుడు దీన్ని మనము బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. నాకైతే ఇది ఎండడానికి 2 days పట్టిందండి. ప్లేట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదన్నా వేసుకొని ఎండబెట్టేసుకోవాలండి. బాగా ఎండిన తర్వాత చూపిస్తానండి. చూడండి, మరుసటి రోజుకి ఇలా ఉందండి. తర్వాత రెండో రోజుకు ఇలా బాగా మనం చేతితో నలుపుతుంటేనే పౌడర్ అయిపోతుందండి. అలా అయిపోవాలి. అలా ఎండిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ జార్ తీసేసుకొని తడి లేకుండా ఉండే మిక్సీ జార్ తీసేసుకొని పౌడర్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఈ జింజర్ పౌడరే సొంటి పొడి అండి. ఎండిన అల్లమే సొంటి అండి. ఆ పౌడర్ను డబ్బాలో స్టోర్ చేసుకొని చిన్నపిల్లలకు డైజెషన్ అవ్వకపోతే ఒక చిటికెడు తినిపించారంటే బాగా డైజెషన్ అవుతుందండి. అలాగే పెద్దలు కూడా తీసుకోవచ్చండి, బాగా డైజెషన్ అవుతుంది. తర్వాత కబాబ్స్, పాప్కార్న్ చికెను వంటి ఐటమ్స్లో కూడా ఈ జింజర్ పౌడర్ను యూజ్ చేస్తారండి. ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని పైన వచ్చిన తొక్కునంతా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఫైనల్గా వచ్చే తొక్కును పడేసేయండి. అంతలో ఇంకేం ఉండదండి. ఇప్పుడు కింద జల్లి పట్టిన పౌడర్ ఉంది కదండి, దీన్ని మళ్ళీ మిక్సీ జార్ తీసేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టారంటే ఫైన్ పౌడర్ రెడీ అయిపోతుందండి. తర్వాత గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మనము కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్. బాయ్ బాయ్.